ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావుకు ఊరట. హైకోర్టు తీర్పునే సమర్థించిన సుప్రీంకోర్టు. రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ల కొట్టివేత. గతంలో కూడా హరీష్ రావు మీద, రాధాకిషన్ రావు మీద చక్రధర్ గౌడ్ కేసు పెట్టిండు. హైకోర్టులో ఆ కేసుకు సంబంధించిన పిటిషన్ వేస్తే కోర్టు కొట్టేసింది. మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళింది రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ కూడా మరి కొట్టేసింది. మరి ఇప్పుడు మరి చక్రధర్ గౌడ్ ఫోన్లు మరి ఎవరు ట్యాప్ చేసినట్టు? సరే, ఇప్పుడు హరీష్ రావు ట్యాప్ చేయలేదు అని కోర్టులు భావిస్తున్నాయేమో. మరి ఎవరు ట్యాప్ చేసిరు ఆయన ఫోన్లు? ట్యాప్ చేసినట్టుగా టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఉంది కదా. ఎవరు చేసినారు మరి? ఫోన్ ట్యాపింగ్ ఫిర్యాదుపై నమోదైన కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గతంలో ఈ కేసును తెలంగాణ హైకోర్టు కొట్టేస్తే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సర్వోన్నత న్యాయస్థానం కూడా హైకోర్టు తీర్పునే సమర్థిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లను డిస్మిస్ చేసింది. సిద్దిపేటలో రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నానన్న కక్షతో తన ఫోన్ ట్యాప్ చేయించారని ఆరోపిస్తూ హరీష్ రావు, పోలీస్ అధికారి రాధాకిషన్ రావులపైన చక్రధర్ గౌడ్ 2024 డిసెంబర్ 1న ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీన్ని కొట్టేస్తూ తెలంగాణ హైకోర్టు 2025 మార్చి 20న తీర్పిచ్చింది. ఈ తీర్పు సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అదే ఏడాది జూన్లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా సోమవారం విచారణకు వచ్చింది. జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్లతో కూడిన ధర్మాసనం వీటిని విచారించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పులను సవాల్ చేస్తూ చక్రధర్ గౌడ్ 2025 ఏప్రిల్ 11న దాఖలు చేసిన ఎస్ఎల్పి అంటే స్పెషల్ లీవ్ పిటిషన్ని అదే నెల 28న సుప్రీంకోర్టు కొట్టేసిన నేపథ్యంలో అదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన ప్రస్తుత పిటిషన్లు కూడా కొట్టేస్తున్నట్లు జస్టిస్ బివి నాగరత్న జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. న్యాయ నిర్ణయాల్లో ఏకరూపత, క్రమశిక్షణను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పీలలో జోక్యం చేసుకోదలుచుకోలేదని, అందువల్లే వాటిని డిస్మిస్ చేస్తున్నట్టు స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వులు ప్రస్తుత కేసుల్లో కక్షిదారులుగా ఉన్న వారికి మాత్రమే వర్తిస్తాయని పేర్కొన్నారు. ఇప్పుడు మేము జోక్యం చేసుకోలేము అని కోర్టు చెప్తున్నది. మరి ఇప్పుడు ఎక్కడ పోవాలి? ఆయన నా ఫోన్లు ట్యాప్ అయినాయి అని ఆయన తిరుగుతున్నాడు. మరి ఆయన ఎక్కడ పోవాలా ఇప్పుడు? ఆ చక్రధర్ గౌడ్ మరి ఆయన ఫోన్లు ఎవరు ట్యాప్ చేసినారు? ఒకసారి చక్రధర్ గౌడ్ కాల్ చేద్దాం. హలో భయ్యా, నేను రఘు మాట్లాడుతున్నా. చెప్పండి. ఏమైందన్నా నిన్న కేసు మళ్ళీ కొట్టేసినట్టుంది సుప్రీంకోర్టు. అసలు రీజన్ ఏంటి? ఏం జరిగింది కోర్టులో? ఆయన పైన విచారణకు ఆదేశించేది ఏం లేదు, విచారణ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, కింది కోర్టు ఇచ్చిన తీర్పుని మేము సమర్థిస్తున్నాం అని చెప్పేసి రాధాకిషన్ రావు పైన, హరీష్ రావు పైన కేసు అనేది కొట్టివేయడం జరిగింది. ఓకే, అది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే మీ ఫోన్ ట్యాప్ అయింది వాస్తవమే కదా, ఎవిడెన్స్ అన్ని ఆధారాలు ఉన్నాయి కదా. మరి ఇప్పుడు పిటిషన్ కొట్టేసి మరి మీరు ఎక్కడ పోవాలా? ఇప్పుడు ఏమన్నది అసలు కోర్టు? ఎందుకు విచారణ చేయడానికి? ఇప్పుడు విచారణ చేస్తే కదా వాస్తవాలు తెలిసేది. మరి అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే తప్పు చేసింది నిజం, దొరికింది నిజం, అక్కడ ముగ్గురిని జైలుకి పంపించింది నిజం, వాళ్ళు ఒప్పుకున్నారు. ఇది ఇంకా లోతైన దర్యాప్తు విషయం ఏంటంటే మేనేజ్ చేసి తీయించండు అని చెప్పడానికి. ఇప్పుడు ఏంటంటే పై లెవెల్లో కూడా రేవంత్ గవర్నమెంట్ ఏం చేసింది, పైన కూడా వేసి ఆయనకి ఏదో పర్మనెంట్ క్లోజర్ ఇచ్చేసింది. దీంట్లోకి మొత్తానికే బయట వేసినట్టు ఉంది. ఏదో తూతూ మంత్రంగా పోయారు. రేపు ఒకడు పోకుండా ఈయనది మేమే వెళ్తాము, మేమే వెళ్ళి నామమాత్రాన కొట్టేయించుకొని తీసుకొచ్చారు. అంతే, పర్మనెంట్ గా ఆయనని ఫోన్ ట్యాపింగ్ కేసులోకి వెళ్ళి కాపాడేసారు అంతే. లేకపోతే ఒక దొంగతనం కేసు క్వాష్ కావాలంటే ఎన్నో వేల కేసులు ఉన్నాయి అన్న. ఇదే హైకోర్టులో కొన్ని లక్షల కేసులు పెండింగ్ లో ఉన్నాయి క్వాష్ కాకుండా. అలాంటిది ఈయన కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు ఎలా క్వాష్ అవుతుంది? అలా ఆధారాలు మొత్తం బందోబస్తుగా ఉన్నాయి. ఇది ఏం లేదు, ఇది హై లెవెల్ ఇన్ఫ్లుయెన్స్ వల్లనే ఇదంతా జరిగింది. అట్లా చెప్పడానికి నేను భయపడను. దీనిలో ఇన్ఫ్లుయెన్స్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆయనను కాపాడే ప్రక్రియ ఇది. కోర్టులకు కూడా ఏముంటదండి? కోర్టులకు ఆపోనెంట్ ఎవరైతే ఆర్గ్యూ చేస్తున్నారో వాళ్ళు సరిగ్గా ఆర్గ్యూ చేయాలి, సాక్ష్యాలు ముందు పెట్టాలి, ఇవన్నీ కోర్టు చూస్తారు. చెడిపోయింది అన్న. ఇప్పుడు మన గవర్నమెంట్ కదా, ఇప్పుడు మీరు చూడండి, ఇప్పటి వరకు 2 ఏళ్ల ఈ ప్రభుత్వంలో, ఈ 2 ఏళ్ల ప్రభుత్వంలో ఒక్క కేసు హైకోర్టులో గెలిచింది లేదు, ఒక్క కేసు సుప్రీంకోర్టులో కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచింది లేదు.
ఓకే. ఇప్పుడు ఆమెను పెట్టింది కూడా అడ్వకేట్ నోరే పెట్టిరన్న. గతంలో ఓటుకు నోటు కేసులో ఎవరైతే ఆఫీస్ అడ్వకేట్ ఆన్ రికార్డ్ దేవినా ఉన్నారో, దేవినా సేగర్, ఆమెనే గవర్నమెంట్ 3 సంవత్సరాలు పెట్టుకుందన్న. ఓకే. ఏది 3/1/2024 నుంచి ఆమెని కౌన్సిల్ ఫర్ సుప్రీంకోర్టు ఆమెకే ఇచ్చారు, ఆమెనే పెట్టారు. ఇది దుస్థితి. సిగ్గుపడాలన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ సిగ్గుపడాలి. ఇలా ప్రభుత్వంలో ఉండి నేరస్తులు తప్పించుకుంటుంటే మరి వాళ్ళకి సహకరిస్తున్నారా లేకపోతే పై లెవెల్లో బీజేపీ సపోర్ట్ చేస్తుందా తెలియదు. కానీ నిజంగా ఇది సామాన్యులకు బాగా మేము చాలా బాధపడ్డాం. ఎందుకంటే జరిగింది నిజము, ఫోన్ ట్యాపింగ్ జరిగింది నిజము. సుప్రీంకోర్టుకి ఏంటన్నా విచారించండి అని చెప్పడానికి దాంట్లో తప్పేముంది చెప్పండి. అదే కదా ఇప్పుడు ఆయన కొడతారా తిడతారా? ఆయన అయితే కొట్టి చంపరు. ఇప్పుడు ఆయన ఏం డైరెక్ట్ గా జైలుకు పంపిస్తలేరు కదా. విచారణ ప్రతి ఒక్కరు విచారణ ఎదుర్కోవాల్సిందే కదా. అంటే విచారించడానికి కోర్టు అనుమతించకపోవడమే ఆశ్చర్యం కలిగిస్తుంది. హైకోర్టులో మాత్రం చాలా ఈజీగా క్వాష్ అయిపోయింది. ఎంత ఈజీగా క్వాష్ అయిపోయిందంటే హరీష్ రావు నుంచి మొదటి నుంచి ఫోన్ ట్యాపింగ్ లో ఆయన భయపడ్డదే లేదు. మన పోలీసులు కూడా చూడండి అన్న, బాధితులమైన మమ్మల్ని 20 సార్లు పోలీస్ స్టేషన్ పిలిచారు. మరి హరీష్ రావు ఒక్కసారి కూడా పోలీస్ స్టేషన్ పిలిచి ఏంది అని విచారించలేదు. ఆయన నాటు అరెస్ట్ తెచ్చుకున్నాడు అంతే. ఆయనకి కోర్టు ఏం చెప్పింది, విచారణకు నువ్వు వెళ్ళాలి అని చెప్పింది. ఆయన పోయేది. రైట్ అన్న, థ్యాంక్ యూ. రైట్. సరే, ఇప్పుడు మనం కోర్టు డెసిషన్ మనం ఏం మాట్లాడడానికి కూడా అవకాశం ఉండదు. సో కోర్టు అయితే తీర్పిచ్చింది. అల్టిమేట్గా కోర్టు డెసిషన్ తీసుకునే ముందు ఏం చూస్తుంది, అక్కడ ఉన్న డాక్యుమెంట్స్ కానీ లేకపోతే వాళ్ళు చేస్తున్న ఆర్గ్యుమెంట్ కానీ ఇవన్నీ చూస్తుంది. అసలు అవతల పిటిషన్ వేసిన వాళ్ళ చిత్తశుద్ధి, వాళ్ళ ఇవన్నీ కూడా అక్కడ ఎవిడెన్స్ అవుతుంది. సో మరి వీళ్ళు ఏం చేసినారో ఏందో మొత్తానికైతే కోర్టు కొట్టేసింది. కానీ నేనేమంటున్నాను, సరే హరీష్ రావు చేయలేదు, మరి ఆయన ఫోన్ ట్యాప్ చేసింది ఎవరు? టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసి మీరు పెట్టిరు కదా, మరి ఆయన ఫోన్ ట్యాప్ చేసింది ఎవరు? మరి అదన్నా తేల్చాలి కదా చివరికి.